పశ్చిమ బెంగాల్ తీరంలో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఒడిశా తీరం మీదుగా కోస్తాంధ్ర వరకు విస్తరించి ఉంది. సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతోంది. దీంతో రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు ఒక మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ రోజు రేపు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురవనున్నాయి. అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్, నెల్లూరు, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. దీంతో పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం పిడుగులతో కూడిన అకాల వర్షాలు కురిశాయి. నెల్లూరు జిల్లాలోనే పిడుగుపాటుకు 2 మృతి చెందారు. మనం చూస్తున్నాం ఐఎండీ అయితే హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. మరొక 4 రోజుల పాటు వర్షాలు కురిసే ఛాన్సెస్ ఉన్నాయి. చెట్ల కింద ఉండద్దు, పిడుగులు పడే ఛాన్సెస్ ఉంటాయి. అవసరమైతే తప్ప బయటకు రాకనంటూ కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తోంది. నిన్న నెల్లూరులో పిడుగుపాటుకు గురై 2 మరణించినట్టుగా తెలుస్తోంది. నెల్లూరుకు సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి సునీల్ ద్వారా. రైట్ సునీల్, నిన్న నెల్లూరులో వర్షపాతానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఆశా, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి నిన్న సాయంత్రం 4 గంటల నుంచి కూడా భారీ వర్షాలు కురిసిన పరిస్థితి అయితే ఉంది. అయితే భారీ వర్షాలకు సంబంధించి కూడా చాలా చోట్ల రహదారులకు అడ్డంగా భారీగా చెట్లు అయితే కూలిన పరిస్థితి అయితే ఉంది. చెట్లు కూడడంతో కూడా వాహనదారులు అయితే ఇబ్బంది పడిన పరిస్థితి అయితే ఉంది. అయితే హఠాత్తుగా వాతావరణం మారడంతో పాటు కూడా కొన్ని మండల అదేవిధంగా నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు, అదేవిధంగా గొర్రెల కాపర్లు, అదేవిధంగా మామిడి తోపులో పనిచేస్తున్న వ్యక్తులు కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి మనం చూసినట్లయితే కూడా 4 వ్యక్తులు అయితే చనిపోయిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళ ఒక బాలుడు ఓజీలి, అదేవిధంగా నాయుడుపేట, అదేవిధంగా చిల్లకూరు, అదేవిధంగా రాపూర్ మండలానికి సంబంధించి 4 వ్యక్తులు అయితే చనిపోయారని చెప్పుకోవచ్చు. అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే ఈ రోజు రేపు కూడా భారీ వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. భారీ వర్షాలకు సంబంధించి కూడా చెట్ల కింద, అదేవిధంగా శిథిలావస్థ భవనాల వద్ద, గోడల వద్ద కూడా ప్రజలు ఉండకుండా అప్రమత్తంగా ఉండాలని తెలిపిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే పశ్చిమ బెంగాల్ తీరంలో ఉపరితల ద్రోణి సాగుతుందని, దీనికి అనుసంధానంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుండి ఒడిశా తీరం మీదుగా కోస్తాంధ్ర వరకు విస్తరిస్తుందని కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితి ఉంది. అయితే సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని, దీంతో రాష్ట్రంలో మరో 2 రోజులు అంటే ఈ రోజు రేపు మాస్తూరు నుంచి కూడా భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే తెలిపిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అయితే ఉన్నాయని కూడా అధికారులు చెప్పారు. అయితే దీనికి సంబంధించి కూడా నెల్లూరు, అదేవిధంగా మాన్యం, శ్రీకాకుళం, కాకినాడ, కృష్ణా, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, విజయనగరం జిల్లాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని కూడా గంటకి 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని కూడా అధికారులు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి తోడు కూడా వాతావరణ శాఖ అధికారులు కొన్ని జిల్లాలకు కూడా రెడ్ అండ్ ఆరెంజ్ అలర్ట్ అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి నిన్న సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు కురిసిన వర్షాలకు సంబంధించి కూడా చాలా వరకు మామిడి రైతులు, అదేవిధంగా గొర్రెల కాపర్లు కూడా ఇబ్బంది పడిన పరిస్థితి అయితే ఉంది. ఒక్కసారిగా 3 గంటల వ్యవధిలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 4 వ్యక్తులు చనిపోవడంతో పాటు కూడా అధికారులు అయితే అలర్ట్ అయిన పరిస్థితి అయితే ఉంది. అలర్ట్ అయ్యి కూడా కొన్ని మండలాలకు సంబంధించి కూడా తహసీల్దారులు అయితే ప్రజలకు సూచనలు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అంటే వాతావరణం సడన్ గా మారే అవకాశాలు ఉన్నాయి, అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా జారీ చేశారు. అదేవిధంగా 4 చనిపోయిన వ్యక్తులకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రభుత్వ అధికారులు తమ ఇంటికెళ్లి కూడా వివరాలు సేకరిస్తున్న పరిస్థితి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఆశ.